ఈశాట్ CEO బోయిదినపల్లి వేణుగోపాల్ రెడ్డి కూడా జాయిన్ అయిపోతున్నారు. ముందుగా కిరణ్ గారు ఒక్కసారి మీ దగ్గరకు వస్తాం. ఈ కలెక్టర్ల సమావేశానికి సంబంధించి ఒక్కసారి మీతో మాట్లాడి మళ్ళీ వేరే దానికి ఎందుకు నిన్న ఆ స్థాయిలో ముఖ్యమంత్రి కలెక్టర్ల పైన అసహనం వ్యక్తం చేశారు అంటే ఏంది నిజంగా అధికారులు కావాలనే ఈ ప్రభుత్వాన్ని ఒక బదనాం చేద్దామనే ఆలోచనలో ఉన్నారా? ఎందుకు వాళ్ళు ఆ రకంగా ఎందుకు ప్రభుత్వాన్ని సహకరించట్లేకపోయారు? నేను ఎందుకు ముఖ్యమంత్రి ఆ స్థాయిలో సీరియస్ అయ్యారు? ఒక విషయం ఏంటంటే నిన్న జరిగిన కలెక్టర్ల సమావేశంలో గత సంవత్సర కాలంలో 13 నెలల కాలంలో జరిగిన ప్రభుత్వ పథకాలు ఏవి కూడా అంటే ఆశించిన స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లలేదు, దానికి పబ్లిసిటీ రాలేదు, ప్రజలకు పథకాలు ఇచ్చినా కూడా అవి వాటి నుంచి గవర్నమెంట్ చేసింది అన్నది ఎవరు బయటికి చెప్పకపోవడం, లేకపోతే దాని గురించి మరింత అవగాహన ప్రజలకు లేకపోవడం అనేది జరిగింది. సో దాంతో ఈ బాధ్యత అంతా కలెక్టర్ల పైన ఉంటుంది కాబట్టి కలెక్టర్లు వాటి గురించి సరైన అవగాహన కల్పించుంటే ఈ రోజు కొంచెం ప్రభుత్వానికి పెద్ద పేరు వచ్చేది కాదనే దాని మీద కలెక్టర్లకు కాస్త స్మూత్ గా చెప్పడం జరిగింది. ఎందుకంటే కలెక్టర్ల ఆఫీసులో కూర్చొని ఉండడం వల్ల ఏదో పథకాలు వస్తున్నాయి, ఎవరో అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఇస్తుంది కాకుండా అవగాహన కూడా కల్పించడం ముఖ్యమైనది. ప్రభుత్వ పథకాలు ఏం వస్తున్నాయి, ఎంతమందికి వస్తున్నది, ఎవరెవరు లబ్ధిదారులు ఉన్నారు, ఎవరు లబ్ధి పొందిరు, ఎవరు అనర్హులు, సో ఇలాంటి విషయాలు అన్నిటి మీద కూలంకషంగా అవగాహన ఉంటే ప్రజలకు కూడా గవర్నమెంట్ ఇక్కడ మనకి పథకాలు ఇస్తుంది, దీనికి వీళ్ళు అప్లై చేసుకున్నారు, మనం దీనికి అర్హులం, దీనికి కాదు, మనం దీనికి చేసుకోవచ్చు అనే దాని మీద ఒక ఐడియా వస్తుంది అనే దాని మీద ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. అలాంటివి జరగలేదు గత సంవత్సరం. కిరణ్ గారు ఒక పాయింట్ ఇక్కడ అదే అనుకోవచ్చా మీరు అంటున్నట్లు ఈ రోజు ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో విఫలమవుతున్నారని అనుకోవాలా, లేక మీరు ప్రకటించిన పథకాలు ప్రజల్లో అమలు కావట్లేదు కాబట్టి ఈరోజు అధికారులు ప్రజల వద్దకు వెళ్తే అక్కడ అధికారులు నిలదీస్తున్నారు అనుకోవచ్చా? ఖచ్చితంగా ప్రభుత్వ పథకం స్టార్ట్ చేసిందే అమలు చేయడానికి, మళ్ళీ అమలు కావట్లేదు ఎందుకు? ఇలా ముఖ్యమంత్రి గారు చెప్పింది అమలు చేయడానికే కదా చెప్పింది, అమలు చేయడానికే చెప్పారు. మీకేమైనా సమస్యలు కూడా చెప్పమని నేను అడిగినారు. సో కానీ వీళ్ళు ప్రభుత్వానికి పథకాలు వాళ్ళు అప్లై చేసుకుంటారు, వస్తున్నాయి పోతున్నాయి తప్ప సార్ దాని గురించి ఎటువంటి చర్చ లేకుండా అయిపోయినది. ప్రభుత్వం ఏమి ఇస్తున్న దాని మీద చర్చ లేకుండా అయిపోయింది. సో దానికోసమే ప్రభుత్వ అధికారులందరూ గ్రౌండ్ లో ఉండి పనిచేస్తే జనాలకు ఏమొస్తుంది, ఎంతమందికి వచ్చింది, ఎంతమందికి రాలేదు. ఇప్పుడు మొన్న జరిగిన రుణమాఫీ విషయం కానీ వేరే అన్ని కొన్ని పథకాల విషయంలో కానీ కొంతమందికి పాయింట్ అది కాదు. మీరు ఏదైతే రైతులకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో సో ఇవి మీరు సరిగ్గా అమలు చేయలేదు. ఈరోజు రైతులు ఏ స్థాయి రైతులనే కాదు ప్రజలు చాలా వరకు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో కావచ్చు, ఇచ్చిన హామీలు చూసి వాళ్ళు ఓట్లు వేశారు. ఈరోజు గెలిచిన తర్వాత ఈ హామీలు అమలు చేయట్లేదు కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు, మీరు గ్రౌండ్లో వెళ్ళండి, గ్రౌండ్ స్థితిలో వెళ్ళండి, రియాలిటీ అక్కడికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు నిలదీస్తుంటారు కదా, మీరు ఏంది వచ్చిండ్రు అసలు ఏంటి ఆ రోజు ఇచ్చిన అమలు ఏం చెప్పారు కాంగ్రెస్ ఆ రోజు, మాకు అవే అమలు చేస్తామని ఇది అమలు చేస్తామన్నారు, ఏం చేయలేదు. సో ఈ తాకిడి తట్టుకోలేక ఇట్లా అధికారులు వెళ్లకుండా ఉంటున్నారా? యాక్చువల్ గా అధికారులు దానికి సంబంధం లేదు. ఇలా గవర్నమెంట్ రైతు రుణమాఫీ తీసుకున్నది, ఇలా 21,000-22,000 కోట్ల రూపాయలు చేసినాము. ఇంకా కూడా చాలా మందికి కాని సందర్భాలు ఉన్నాయి. సో అలాంటి మీరు అధికారులు గ్రౌండ్ లోకి వెళ్తేనే కదా, ప్రజల మధ్యలోకి వెళ్తే కదా వాళ్ళు మాకు రాలేదు లేకపోతే మాకు వచ్చింది సమస్య ఉందని చెప్తే దాన్ని ప్రభుత్వానికి నివేదిస్తే ప్రభుత్వం ఏదైనా ఇంకేదైనా చేస్తుంది కదా. అది తెలియకుండా ప్రభుత్వం ఇప్పుడు ప్రజలు ఎవరికి అప్లై చేసుకోవాలి, అప్లై చేస్తే అది ఎటుపోతుంది, ఏమవుతుందో అది తెలియకనే జవాబుదారీతనం ఉంటే ఇంత రాదు కదా. ప్రజలకు తొందరగా పరిష్కారం అయిపోతే సమస్యలన్నీ, దానికోసం ప్రజల్లోకి వెళ్ళమంటున్నాం. ఇప్పుడు ప్రభుత్వాన్ని బదనాం చేసినట్టు అయిపోతుంది. అంటే నాకు ఒక సమస్య ఉన్నప్పుడు అది దాన్ని సాల్వ్ చేయడానికి ఎవరి దగ్గర పోవాలో అర్థం కాని పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. సో అధికారులు వెంటనే స్పందిస్తే, నిర్లక్ష్యం లేక స్పందిస్తే అది ఈజీ అయిపోతుంది, ప్రజలకు ఈజీ అయితే ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా ఉంటుంది. దాని మీదే నేను స్పందించడం జరిగింది. రాబోయే పథకాలు కూడా ప్రతిష్టాత్మకమైనది. అంటే రేపు రైతు భరోసా కానీ లేకపోతే రేషన్ కార్డులు కానీ ఇంకా ఏమైనా ఉంటే ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇవి కూడా గతంలో మాదిరిగా కాకుండా మీరు దగ్గరుండి పర్యవేక్షిస్తూ సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించే విధంగా ప్రభుత్వానికి కూడా నివేదిస్తూ ఉంటే ప్రభుత్వ అధికారులు కూడా దానికి పై ఆఫీసర్లు కూడా వెంటనే స్పందిస్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేయండి తప్ప ఆఫీసులో కూర్చొని కాగితాలు మాత్రం పంపించి ఆర్డర్లు చేయొద్దు అనేది ముఖ్యమంత్రి గారి సందేశం. ఆచార్య గారు మీరు ఏం చెప్తారు? నిన్నటి